హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సప్తపది సీరియల్ ఎపిసోడ్ 67 అంటే డిసెంబర్ 8 సోమవారం జరిగిన ఎపిసోడ్ గురించి తెలుసుకోబోతున్నాం. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ అండి నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. చింటూ ఎంతసేపటి నుంచి ఫోన్ చేసినా అరవింద్ ఫోన్ లిఫ్ట్ చేయడు. దాంతో చింటూ అరవింద్ని వెతుక్కుంటూ ఇంటికి వస్తాడు. అలా వెతుక్కుంటూ కిచెన్లోకి వస్తాడు. అరవింద్ని చూసి, అన్నా ఏంటన్నా నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే బిజీగా ఉన్నావు అనుకున్నా, అయినా ఇంటికి వారసుడు అవుతావు అనుకుంటే వంటోడు అయ్యావా అని ఎగతాళిగా మాట్లాడతాడు. రేయ్ నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళురా అని చింటూని అక్కడి నుంచి పంపించేస్తాడు. అంజలి, నేను పచ్చడి చేయటం అయిపోయిందమ్మా, పోపు పెట్టడమే మిగిలింది. పోపు గింజలు ఎక్కడున్నాయో జేపీని అడిగి కనుక్కో అని అంజలితో చెప్పగా, సరే అన్నయ్య నేను ఇప్పుడే వెళ్ళి కనుక్కుంటా అంటూ అంజలి బయటకు వెళ్తుంది. తను చేసిన వంటను టేస్ట్ చేసిన అరవింద్, అబ్బా టమాటా పచ్చడి సూపర్గా అయ్యింది అంటాడు. ఇంతలోనే పక్కనే ఉండి మైత్రి, కర్మ సిద్ధాంతం అంటే ఇదే అంటుంది. ఏంటి టమాటా పచ్చడి మంచిగా రావడమా అని అంటాడు. లేదు, మీ నాన్నకు ఇష్టమైన టమాటా పచ్చడిని నువ్వు చేతులారా చేయడము. నేనేం ఆయన కోసం చేయలేను, నా చెల్లెలి అంజలి కోసం చేశాను. తను చేస్తుంటే కష్టపడుతుంటే చూడలేక చేశాను అని అంటాడు అరవింద్. నువ్వు చేయలేవు, నీతో చేయించేలా చేశాడు మీ నాన్న అని మైత్రి చెప్తుంది. దేనికి దానికే భలే లింక్ చేస్తావు నువ్వు. ఇంతలోనే జేపీ అంజలి మళ్ళీ తిరిగి కిచెన్లోకి వస్తారు. ఇక అలా ముగ్గురు కలిసి పోపు పెడుతుండగా అప్పుడే మైత్రికి ఫోన్ వస్తుంది. ఎవరా అని చూడగా ఇంద్ర. ఇక దాంతో మైత్రి ఫోన్ తీసుకొని అరవింద్ చూస్తాడేమో అనుకుంటూ కంగారుగా బయటకు వచ్చి, ఎందుకు ఫోన్ చేసి నన్ను విసిగిస్తున్నావు, నాకు నీతో మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు అని చెప్తుంది. నాకుంది బంగారం, నీతో మాట్లాడాలని నాకు చాలా కోరికగా ఉంది అని అంటాడు ఇంద్ర. నాకు నీతో మాట్లాడే అంత టైం లేదు, పెట్టే ఫోను అని మైత్రి అంటుంది. నీకు మాట్లాడే టైం లేకపోవచ్చు, కానీ అవసరమైతే ఉంది. చెప్పేది జాగ్రత్తగా విను, నీ చెల్లి నా ఎదురుగానే ఉంది అని అంటాడు. అబద్ధం అని మైత్రి అనగా, ఏంటి అబద్ధం? బ్లూ చూడిదార్ వేసుకొని నీ చెల్లి దగదగా మెరిసిపోవడం అబద్ధమా? ఫ్రెండ్స్తో నవ్వుకుంటూ నా గుండెల్లో గుబులు పుట్టించడం అబద్ధమా? నీ చెల్లెని చూస్తే దగ్గరకు వెళ్ళి గట్టిగా ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, అలా అనిపించడం అబద్ధమా అని అంటాడు. ఇక మైత్రి కంగారు పడి ఫోన్ కట్ చేస్తుంది. వెంటనే లహరికి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు అని అడుగుతుంది. నేను ఫ్రెండ్స్తో బయటకు వచ్చానక్క అని చెప్తుంది. సరే నువ్వే కలర్ డ్రెస్ వేసుకున్నావు అంటే, ఎందుకు అక్క అని అడుగుతుంది. లేదు నేను అడిగిన దానికి చెప్పు అనగా, బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నానక్క అని చెప్తుంది. ఇక దాంతో మైత్రికి అర్థమైపోయి, నువ్వు మర్యాదగా పెత్తనాలు చేయకుండా ఇంటికి వెళ్ళు అని అంటుంది. ఎందుకక్క, నేనేం తప్పు చేశానని అలా అంటున్నావు అని అడుగుతుంది. చెప్పేది విను, నేనంతా తర్వాత మాట్లాడతాను, నువ్వు మర్యాదగా ఇంటికి వెళ్ళు అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక లహరి అక్కెందుకు అలా చేసిందో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంద్ర వెంటనే మళ్ళీ మైత్రికి ఫోన్ చేసి, ఏంటి బంగారం, కన్ఫర్మ్ చేసుకోవడానికి ఫోన్ చేశావా? కన్ఫర్మ్ అయ్యిందా? నేను ఇక్కడుండి అన్నీ చూస్తూనే ఉన్నా బంగారం, నీ చెల్లెలు సూపర్గా ఉంది, దానిని చూస్తుంటే పిచ్చెక్కుతుంది అంటాడు. రేయ్ అని మైత్రి కోపంగా అరుస్తుంది. తప్పులేదు బంగారం, భార్యాభర్తలు అన్నాక అరే ఒరే అని పిలుచుకోవడం తప్పులేదు. నీ ఇష్టం, నువ్వు ఎలాగైనా పిలువు, నాకేం పర్వాలేదు. ఇష్యూ నీకు నాకు మధ్యలో నా ఫ్యామిలీని ఎంటర్ చేయకు అని మైత్రి అంటుంది. ఈ విషయం ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పావు, కానీ ఏం లాభం, మన మ్యాటర్ ఇంచు కూడా ముందుకు జరగడం లేదు. అవును, ఇంతకీ నా కో బ్రదర్ ఏం చేస్తున్నాడు? నేను నిన్ను ఇంతలా ఏడిపిస్తున్నా పట్టించుకోవడం లేదంటే నువ్వు చెప్పలేవా అతనికి? చెప్పుండవులే, నా వల్ల మళ్ళీ అతనికి సమస్యలు వస్తున్నాయని నువ్వు భయపడి ఉంటావు. ఇప్పుడు నీ వెనక మీ మావయ్య కూడా లేడు, ఇక నువ్వు ఒంటరి దానివే, నీ వెనక ఎవ్వరూ లేరు, ఒక్క నేను తప్ప. మర్యాదగా నా దగ్గరకు వచ్చేసి ఇద్దరం కలిసి హ్యాపీగా ఉందాం అని అంటాడు. నిన్ను ఎదుర్కోవడానికి నాకు ఎవ్వరి సపోర్ట్ అవసరం లేదు, నేను ఒక్కదాన్నే నిన్ను ఎదుర్కోగలను అని మైత్రి కూడా గట్టిగా చెప్తుంది.
సరే బంగారం, నీ ఇష్టం, మరి ఏం చేస్తావో చేసుకో, నేను కోసేపు నా మరదల్ని చూసుకుంటాను అంటూ ఫోన్ కట్ చేస్తాడు. ఇక మైత్రి కంగారు పడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే అంజలి, శోభ ఈశ్వర్ ప్రసాద్ ఫోటో ఎదురుగా దీపం వెలిగిస్తూ ఉండగా ఇంతలోనే మైత్రి శోభ దగ్గరకు వచ్చి, అత్తయ్య, కొంచెం సేపు నేను ఇంటికి వెళ్ళొస్తాను అని చెప్తుంది. నువ్వు ఎదురుగా లేకపోతే నాకు కంగారుగా ఉంటుంది మైత్రి, కొంచెం సేపు కనిపించకపోయినా నాకేదో భయంగా ఉంటుంది, వెళ్ళాలా అని అడుగుతుంది. వెంటనే వస్తాను అత్తయ్య అని చెప్పగా, అంటే ఏంటి మమ్మీ నీ ఉద్దేశం, మేముంటే నీకు ధైర్యం లేదా అని అడుగుతుంది మయూక. అత్తయ్య ఏదో మాట వరుసకంది అని మైత్రి అనగా, నువ్వు ఆగు మైత్రి, మా తల్లి కూతుళ్ళను మాట్లాడుకోనివ్వు అంటూ, ఏంటి మమ్మీ, డాడీ ఉన్నన్ని రోజులు మేమంటే ఇష్టం ఉండి కూడా ఏ రోజు మా మాటలకు వాల్యూ ఇవ్వలేరు, ఇప్పుడు నువ్వు కూడా అలాగే చేస్తున్నావు, ముగ్గురు కూతుళ్ళను మమ్మల్ని పెట్టుకొని ఎవరో వస్తారు, ఎవరో వస్తే ధైర్యంగా ఉంటావు అంటూ ఏదేదో మాట్లాడుతున్నావు, ఏంటి మమ్మీ, మేము ధైర్యాన్ని ఇవ్వలేమా నీకు అని అడుగుతూ ఉండగా అప్పుడే ఇంట్లోకి ఎవరో ఒక వ్యక్తి వచ్చి అస్సలు ఇవ్వలేరు అని గట్టిగా అరుస్తాడు. అలా అరిచింది ఎవరా ఏంటా అనుకుంటూ అందరూ హాల్లోకి వచ్చి చూస్తారు. ఇక పుల్లయ్య అతన్ని చూసి, రంగారావు గారు మీరా, ఏంటండి ఇలా వచ్చారు, లోపలికి రండి, కూర్చొని మాట్లాడుకుందాం అని అతను చేయి పట్టుకుంటాడు. ఏయ్ వదలు నా చెయ్యి అంటూ అతను చేయి విదిలించుకుంటాడు. చూస్తే మంచి మర్యాద తెలియని మనిషిలాగున్నావు, ఎవరు నువ్వు అని మయూక అడుగుతుంది. మీ డాడీ నాకు 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడు, ఇప్పుడు తీరా చూస్తే అది బౌన్స్ అయింది, మీరు చూస్తే బ్యాంక్ బ్యాలెన్స్ నిలిచేశారు, మీలాంటి వాళ్లకు మర్యాద ఇవ్వటం ఏంటి అని అడుగుతాడు. మా డాడ్ చెక్ ఇచ్చాడంటే బౌన్స్ అయ్యే అవకాశమే లేదు అని అంజలి అంటుంది. ఇదిగో మా చెక్కు చూడు ఒక్కసారి, బ్యాంక్కి వెళ్తే బౌన్స్ అయిందని చెప్పారు, నాలాంటి వాళ్ళని మోసం చేసి ఇంత సంపాదించాడా ఆ పెద్ద మనిషి, మర్యాదగా మాట్లాడండి, ఇంకొక మాట మా డాడీ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోము అని మయూక అంటుంది. ఏం చేస్తావు, ఊరుకోకపోతే ఏం చేస్తావు అంటూ మీదకు వస్తుంటాడు. నా సంగతి మీకు తెలీదు, నా డబ్బు నాకు ఇవ్వకపోతే నా అంత కర్కోటకుడు ఎవరు ఉండరు, డబ్బు విషయంలో నేను చాలా కర్కోటకంగా ఉంటాను. ఏమ్మా, నువ్వేనా ఈశ్వర్ ప్రసాద్ భార్యవి, ఏయ్ ఈశ్వర్ ప్రసాద్ ఏంటి, ఈశ్వర్ ప్రసాద్ గారు అనండి అని మయూక అంటుంది. అనకపోతే అని ఆ వ్యక్తి అంటాడు. మర్యాదగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళు, నువ్వు ఫస్ట్ బయటకు వెళ్ళు అని మయూక గట్టిగా అడుగుతుంది. ఏం తల్లి, ఇదేనా ఈశ్వర్ ప్రసాద్ బిజినెస్ లక్షణం, ఇదేనా ఈశ్వర్ ప్రసాద్ పెంపకం అని అంటాడు శోభాని చూస్తూ. ఆయన పెంపకం గురించి తప్పుగా మాట్లాడకండి, పోయిన ఆయన ఆత్మ శాంతించదు, ఆయన ఆత్మ గురించి పక్కన పెట్టండి, మర్యాదగా నా డబ్బులు నాకు ఇప్పటికిప్పుడు ఇవ్వండి అని అడుగుతాడు. ఇప్పటికిప్పుడు 5 లక్షలంటే ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి, కొంచెం గడువు ఇవ్వండి అని అంజలి అడుగుతుంది. డబ్బు ఇవ్వడం చేత కాదు కానీ రోషం మాత్రం బాగా పొడుచుకొస్తుంది, పైగా దొంగకాన్ని నీళ్ళొకటి అంటూ శోభాని అవమానిస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న అరవింద్ చూసినంతసేపు చూసి ఆవేశంగా వెళ్ళి అతని షర్ట్ కాలర్ పట్టుకుని, రేయ్ మర్యాదగా బయటకు వెళ్ళరా అని అంటాడు. ఎవరు నువ్వు అని అతను అడగగానే, నీ మొగుడినిరా, ఎవరైతే నీకేంటి, డబ్బులు అడిగే పద్ధతి ఇదేనా, భర్త పోయిన బాధలు ఆవిడుంటే నోటికొచ్చినట్టు మాట్లాడతావా, ఇంతకుముందు ఎప్పుడైనా ఆయన ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందా అని అడుగుతాడు. లేదు, ఎప్పుడు బౌన్స్ కాలేదు అని అంజలి చెప్తుంది. మరి ఒక్కసారి బౌన్స్ అయిన దానికి ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నావు ఎందుకు, ప్రాబ్లం ఎక్కడుందో ఫస్ట్ వెళ్ళి కనుక్కో, అంతేకాని ఇలా ఇంటి మీద పడి అల్లరి చేస్తావా, వీళ్ళ వెనక ఎవరు లేరనుకుంటున్నావా, నేనున్నాను, బయటకు నడువు అంటాడు. చెక్ బౌన్స్ కింద మీ అందరి మీద కేసు వేస్తాను అని ఆ వ్యక్తి బెదిరిస్తాడు. రూల్స్ మాకు తెలుసమ్మా, ఒకసారి చెక్ బౌన్స్ అయితే మళ్ళీ రీప్రజెంట్ చేసుకోవచ్చు, వెళ్ళి చెక్ చేసుకో, నీ అకౌంట్లో డబ్బులుంటాయి, అంతేకాని ఆయన్ని నోటికొచ్చినట్టు మాట్లాడకు, ఈశ్వర్ ప్రసాద్ గారంటే పరువుకు ప్రాణం ఇచ్చే మనిషి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అతన్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. మైత్రి అరవింద్ దగ్గరకు వెళ్ళి, థ్యాంక్ యూ మావయ్య, నీ దగ్గర నుంచి కోరుకుంది ఇదే, మావయ్య తర్వాత ఈ ఇంటి బాగోగులన్నీ నువ్వే చూసుకోవాలి, మావయ్య కూడా అదే కోరుకున్నాడు, ఇప్పుడు నువ్వు అదే నిర్వహిస్తున్నావు, థ్యాంక్ యూ అని చెప్తుంది. చూడు మైత్రి, నువ్వు ప్రతి ఒక్కటి తీసుకెళ్ళి ఆయనతో లింక్ చేయకు అని అరవింద్ అంటాడు. ఇదిలా ఉంటే పుల్లయ్య పక్కకు వెళ్ళి, అమ్మో బాబు బ్యాంకులో వేయమని చెప్పిన 5 లక్షలు నేను నొక్కేసిన సంగతి ఎక్కడ బయటపడుతుందా అని కంగారు పడ్డాను,
బతికిపోయాను, ఆ మ్యాటర్ బయటపడలేదు, ఎవరికి తెలీదు అనుకుంటాడు. శోభ ఈశ్వర్ ప్రసాద్ ఫోటో దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. మయూక ఊరుకో మమ్మీ అని ఓదారుస్తుంది. ఇంతలోనే మైత్రి వెళ్ళి, అత్తయ్య ప్రాబ్లం సాల్వ్ అయింది కదా, ఇంకెందుకు బాధపడుతున్నారు, బాధపడకండి అని చెప్తుంది. చూసావా అమ్మ మైత్రి, మగదిక్కు లేకపోతే ఆ సంసారం ఎలా ఉంటుందో. మీ మామయ్య ఉన్నన్ని రోజులు ఈ ఇంటి మీదకి కానీ ఇంటి దగ్గరకు కానీ ఏ ఒక్కడూ రాలేడు. ఇప్పుడు ఆయన లేకపోయేసరికి ఎవడు పడితే వాడు ఇంటి మీదకి వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన పెంపకాన్ని అవమానిస్తున్నాడు అంటూ ఏడుస్తూ ఉంటుంది. వాడెవడో తిక్కవేద వచ్చి మాట్లాడితే నువ్వెందుకు మమ్మీ అంత బాధపడతావు, నువ్వేం బాధపడకు, మేమున్నాం కదా, అంతా మేము చూసుకుంటాంలే అని మయూక అంటుంది. ఇంతలోనే పుల్లయ్య వచ్చి, నేను కూడా మాట్లాడాను కదా అని అంటాడు. ఏం మాట్లాడావు నువ్వు, వాడు గట్టిగా బెదిరిస్తే భయపడి పక్కకు తొలగావు అని మైత్రి అంటుంది. ఇంతలోనే అరవింద్ వచ్చి, అయినా తప్పంతా మనది అని అనగా, తప్ప, మేమేం తప్పు చేశాం అని మయూక అంటుంది. బ్యాంకులో బ్యాలెన్స్ లేకుండా వాడికి చెక్ ఎందుకు ఇచ్చారు, ఒకవేళ చెక్ ఇచ్చారే అనుకో అకౌంట్లో డబ్బులుండేలా చూసుకోవాలి కదా, తప్పు మనమే చేశాము, అందుకే వాడు అలా రెచ్చిపోయి మాట్లాడాడు. మాదేం వెడ్డింగ్ ప్లానర్ బిజినెస్ కాదు, టెక్స్టైల్ బిజినెస్, లక్షల్లో టర్నోవర్ అవుతుంది. ఇలాంటి చిన్న చితక సమస్యలు వస్తూనే ఉంటాయి. అయినా ఈ మాత్రం దానికి వాడి ఇంటి దాకా రావాలా, ఏదైనా ఉంటే షాప్కి వచ్చి మాట్లాడాలి కానీ అని అక్షిత అంటుంది. అక్క వెంటనే పోలీస్ కంప్లైంట్ చేయి అని మయూకతో చెప్పగా మయూక పోలీసులకు ఫోన్ చేస్తుంటుంది. ఇంతలోనే అరవింద్, చెయ్యి, పోలీస్ కంప్లైంట్ చేస్తే అయిపోతుంది అనుకుంటున్నావా, ఆ తర్వాత కోర్టుల చుట్టూ తిరగాలి అని అరవింద్ అంటాడు. ఏంటి బెదిరిస్తున్నావా, భయపెడుతున్నావా అని అక్షిత అడుగుతుంది. అన్నయ్య చెప్పేది నిజం, అన్నయ్య భయపెట్టడం లేడు, కోర్టుల చుట్టూ తిరగాలి అని అంజలి అంటుంది. ఇలాంటి పొరపాట్లకి మీద రాకుండా బిజినెస్ అంతా నేనే చూసుకుంటానమ్మా అని పుల్లయ్య చిక్కిందే ఛాన్స్ అన్నట్టు మాట్లాడతాడు. నాకు బాగా గుర్తు, ఆ రోజు డాడ్ నీకు బ్యాంకులో వేయమని డబ్బులు ఇచ్చాడు కదా అని మయూక పుల్లయ్యని అడుగుతుంది. ఇస్తే ఎందుకు వేయను, ఇవ్వలేడు కాబట్టే వేయలేను అని చెప్తాడు. అదేంటి అని మయూక అడగ్గా, ఇస్తాననే చెప్పాడు, ఈలోపు అరవింద్తో గొడవ, హార్ట్అటాక్ రావడం, బావ సడన్గా పోవడం, దాంతో ఇక నాకు ఇవ్వలేకపోయాడు అని చెప్తాడు. చూసావా, ఈ సమస్యకు కూడా కారణం నువ్వే అన్నమాట అని వెంటనే అక్షిత అరవింద్ను చూస్తూ అంటుంది. అక్షిత, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా, ఈరోజు కానీ అన్నయ్య లేకపోయి ఉంటే మన పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుందా అని అంజలి అంటుంది. ఈ ఇంట్లో వాళ్ళ మీద ఈగ వాలకుండా చూసుకుంటానంటున్నాడు కదా, ఇక మీరేం టెన్షన్ పడకండి అని మైత్రి అంటుంది. సందు దొరికితే చాలు మైత్రి నన్ను ఇరికిస్తుంది అని అరవింద్ మనసులో అనుకుంటాడు. థ్యాంక్స్ బాబు అని శోభ అరవింద్కి థ్యాంక్స్ చెప్తుంది. ఏంటి అత్తయ్య, తనేమైనా బయట మనిషా చెప్పు, ఈ ఇంటి మనిషి, తనకి థ్యాంక్స్ చెప్తావేంటి, అలా చెప్పకు అంటుంది. నేను ఈ ఊబిలో ఇరుక్కోకముందుకే నా చెల్లెవరో తెలుసుకొని తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అక్షిత ఎలాగో ఈ రేసులో లేదు, ఇకపోతే అంజలి మయూకాలో ఇద్దరిలో ఎవరో ఒకరు నా చెల్లెై ఉంటారు, అదెవరో తొందరగా కనిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అరవింద్ మనసులో అనుకుంటాడు. సో విన్నారు కదా, ఇది ఈరోజు ఎపిసోడ్. ఆ తర్వాత ఏం జరిగిందనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక్క లైక్ అయితే ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.